తర్వాత దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఇంకా చేస్తున్నారా? లేదంటే గనక అది పక్కన పెట్టి కొంచెం సినిమాల మీద కాన్సంట్రేట్ చేసారా? రెండిట్లో లేదండి. సైమల్టేనియస్‌గా అది చేస్తున్నారా? సైమల్టేనియస్‌గా జరుగుతా ఉంటుంది. అదేమంటే ఇట్ ఈస్ నాట్ రాజకీయ, ఇట్ ఈస్ ప్రజాకీయ అని. ఇట్ ఈస్ హ్మ్. అది చాలా కష్టం ఎక్స్‌ప్లెయిన్ చేసేది. బికాజ్ వి ఆర్ యూజ్డ్ టు దిస్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్. హ్మ్. పాలిటిక్స్ అంటే ఒక పార్టీ, ఫండ్స్, లీడరు, యెస్ సార్. పెద్ద పేరు, ఆ హ్మ్. పేరుకి ఓటేసేది, హ్మ్. వాళ్ళొచ్చేమో చేంజ్‌లు మార్పులు తీసుకొని వచ్చేది. ఇదన్నీ ఒక కాన్సెప్ట్ ఉంది. హ్మ్. నేను చెప్తా ఉంటే అదే మళ్ళీ తెలీదు. మళ్ళీ అహెడ్ ఆఫ్ టైమా, ట్రూతా తెలీదు. నేను హ్మ్. చెప్తా ఉండేది మీరు ఆ పార్టీ ఫండ్, పెద్ద పేరు అది ఇది ఉంటే యూ కెనాట్ బ్రింగ్ చేంజ్ అని. హ్మ్. ఆల్రెడీ అలాంటి పార్టీస్ ఉంది. మళ్ళీ నేను అదే చేసేదని నేనెందుకు అక్కడ? హ్మ్. నేను చెప్తా ఉండేది ఒక ప్యూర్ సిస్టమ్ రావాలి అక్కడ. హ్మ్. వితౌట్ ఫండ్ లేకుండా ఒక పార్టీ రన్ హ్మ్. అవ్వాలి. హ్మ్. అది పీపుల్స్ పార్టీ అవ్వాలి. రియల్‌గా పీపుల్స్ పార్టీ. అందరూ చెప్తారు పీపుల్స్ పార్టీ అని. బట్ రియల్ పీపుల్స్ పార్టీ అంటే హ్మ్. పీపుల్ షుడ్ టేక్ ఇనిషియేటివ్. యెస్. పీపుల్ షుడ్ స్ప్రెడ్ దిస్ ఐడియాలజీ. ఏమంటే మన పార్టీ ఉంది ఇక్కడ. హ్మ్. నేను యాజ్ ఏ ప్రెసిడెంట్ నేను వర్క్ చేస్తూ ఉన్నాను అంతే. హ్మ్. నేను ఎలక్షన్ కంటెస్ట్ చేయను అని చెప్పాను. హ్మ్. నా ఫ్యామిలీ నుంచి ఎవరు చేయరు. నేను హ్మ్. వర్క్ చేస్తాను హ్మ్. మీకోసము. నేను ఒక పార్టీ చేశాను, అది హ్మ్. వర్కర్గా నేను చేస్తాను. మీరు పార్టిసిపేట్ జేయరు. నేను అంటే మీరు లేదు, కంటెస్ట్ చేయరు. కంటెస్ట్ చేయను. మళ్ళీ ఉపేంద్ర అని ఓట్ వేయొద్దండి. హ్మ్. ఈ పార్టీలో ఉంది, ఇది ఉంది కదా హ్మ్. ఐడియాలజీ, ఎస్ఓపి ఉంది. హ్మ్. ఎలా రావాలి, ఓన్లీ శాలరీ కోసం ఎలా వర్క్ చేయాలి, హ్మ్. తర్వాత ట్రాన్స్పరెంట్గా యూజింగ్ టెక్నాలజీ ఎలా వర్క్ చేయాలి, హ్మ్. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని ఉంది, ఎస్ఓపి లాగా అలాగే వర్క్ చేయాలి, హ్మ్. ఏమి ఆన్సరబుల్గా ఉండాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, యెస్ సార్. తర్వాత రైట్ టు రీకాల్ ఉండాలి దాంట్లో, హ్మ్. జనాలు వద్దు అంటే రిజైన్ చేయాలి. చాలా పాయింట్స్ ఉంది అది. అవును సార్. ఇది వస్తే డెఫినెట్గా చేంజ్ వస్తుంది, హ్మ్. కంప్లీట్గా చేంజ్ వస్తుంది. హ్మ్. బట్ అది ఎవరు చేయాలంటే మళ్ళీ నేను రెగ్యులర్గా వెళ్ళి అది తీసుకొని రావాలంటే మళ్ళీ నేను పాలిటిక్స్ స్టార్ట్ చేసేస్తాను. హ్మ్. మళ్ళీ నాకు డబ్బులు అవునవును. కావాల్సి వస్తుంది, అవును డబ్బులు సార్. ఉండే వాళ్ళు వస్తారు, హ్మ్. మళ్ళీ అది అలాగే అయిపోతుంది. హ్మ్. నేను ఎప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ పార్టీని ఓటేసేవాళ్ళు, హ్మ్. నెక్స్ట్ వ్యక్తి అని ఓటేసేవాళ్ళు. ఓటేసేవాళ్ళు. నేను చెప్పి అది రెండు వద్దు, ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ రావాలి అని. హ్మ్. ఇష్యూ కోసం ఓటేయండి, నాట్ హ్మ్. పర్సన్. హ్మ్. మీరేమన్నా నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఇది చేస్తానంటే అది చేయాలి, హ్మ్. లేదంటే నేను దిగిపోవాలి. హ్మ్. అలాంటిది రావాలి అని నా ఇది. మీకు అది ఉంటుంది అలాంటి ఉంటది రావాలి అని. సార్. అంటే ఇప్పుడు ఇక్కడ 'పవన్ కళ్యాణ్' గారు ఉన్నారు. మీరు చూస్తున్నారు. 10 ఏళ్ల నుంచి ఆయన అవునవునవును. సినిమాలు చేస్తూ, సినిమాలు కట్ డౌన్ చేసుకుంటూ, ఒక 4 రోజులు, 5 రోజులు పాలిటిక్స్‌లోకొచ్చి లాస్ట్ 2 మంత్స్ నుంచి విపరీతంగా చేసి, ఇప్పుడు ఆయన 10 ఏళ్ల తర్వాత అవునవును. ఎమ్మెల్యేగా గెలవని వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యే, మినిస్టర్, అన్నీ. డిప్యూటీ సీఎం మినిస్టర్‌తో పాటు ఇంకొక 4 పోర్ట్‌ఫోలియోలు ఆయన దగ్గర అవును. ఇచ్చారన్నమాట ఈజ్ ఏ యాక్చువల్‌గా. 100 ఔట్ ఆఫ్ 100 100 ఔట్ ఔట్ ఆఫ్ 100 స్ట్రైక్ రేట్ యాక్చువల్‌గా. స్ట్రైక్ రేట్. 21 మంది నిలబడితే 21 మంది ఎమ్మెల్యేలయ్యారు. ఇద్దరు నిలబడితే ఇద్దరు ఎంపీలయ్యారు. అవునవును. సో, మరి ఇలాంటి ఒక మార్పు అంటే ఆయన కూడా సమాజంలో మార్పు రావాలనే గదా ఉన్నది. కరెక్ట్, బట్ కరెక్ట్, కాపోతే కరెక్ట్. ఆయన కంటెస్ట్ చేసి అనుకున్నారు గదా! మరి అలా ఎలా అనిపించింది మీకు? ఆయన ఐడియాలజీ చూసినప్పుడు ఎలా అనిపించింది? దానికన్నా దగ్గరగా ఉందా మీరనుకున్నది లేదా అసల? అది ఒక వేరే స్టైలు. హ్మ్. ఈస్ ట్రైయింగ్. లెట్ హ్మ్. మీ సీ. నేను అదే చూస్తాను యాక్చువల్లీ డెఫినిట్‌గా. హ్మ్. అది ఏమైనా డెఫినిట్‌గా మార్పులు తీసుకొని రావచ్చు. హ్మ్. బట్ ఇది నేను చెప్తా ఉండేది ఇట్ ఈస్ కంప్లీట్‌లీ వేరే అది యాక్చువల్లీ. యెస్ మేబీ ఇట్ సార్. ఈస్ అడ్వాన్స్. మీకు ఇప్పుడు సార్ ఇది ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు అని చెప్పొచ్చు. నేను ఉపేంద్ర ఓట్ వేయొద్దండి అనే చెప్తాను. హ్మ్. డోంట్ ఓట్ ఫర్ ఉపేంద్ర. హ్మ్. ఓట్ ఫర్ దిస్ పాయింట్స్. దేర్ ఆర్ 9 పాయింట్స్. మేము పెట్టుకున్న పాయింట్స్‌కి ఓటేయండి. నేను హ్మ్. సింపుల్‌గా చెప్పాలంటే సార్. ఇప్పుడు కృష్ణని ఆరాధిస్తారు, కృష్ణుని పూజిస్తారు. అవును సార్. ఆ కృష్ణ చెప్పిన భగవద్గీతను పూజిస్తారా అని. హ్మ్. భగవద్గీతను ఫాలో అయితే మీరు కృష్ణ పూజ యెస్. చేసినలాగా. ఇది సింప్లిఫైడ్‌గా ఉంది సార్. మనం కృష్ణుడు చూపించిన మార్గంలో మనం నడిస్తే మంచవుతది. అదే. కృష్ణుడిని పూజిస్తే మంచి నేను అంతే అవుతది చెప్తా గాని ఉండేది. యాహ్! మళ్ళీ మరి నాకు చెప్తారు మీరు చెప్తా ఉంటారు కదా మీరే చేయాలి అని. అది సో, ఆంధ్రప్రదేశ్‌లో ఆ పాలిటిక్స్ చూసిన తర్వాత ఏమనిపించింది సార్? అంటే మీ ఫ్రాటర్నిటీ నుంచి వచ్చిన వ్యక్తి కదా! మా పవర్ స్టార్ అయినా కూడా మీ ఫ్రాటర్నిటీ నుంచి బయటకొచ్చిన వ్యక్తి కదా! ఎలా అవును. ఐ అనిపించింది ఆల్వేస్ ఐయామ్ ప్రౌడ్ అండ్ యాక్చువల్లీ ఐ కంగ్రాచ్యులేట్ చేస్తాను ఈవిడి. ఓకే. ఏమో డెఫినిట్‌గా ఏమో చేంజెస్ వస్తుంది. డెఫినిట్‌గా మంచిదవ్వాలి. హ్మ్. సరే. చూస్తాం. యెస్ సార్. ఆయనతో ఏమన్నా ఉందా మీకు అనుబంధం? అంటే చిరంజీవి గారితో ఉంది కదా! ఆయనతో ఏమన్నా అనుబంధం ఉందా మీకు? లేదు, ఒక్కసారి ఫ్లైట్‌లో కలిసాము హ్మ్. అంతే. హ్మ్. లాంగ్ బ్యాక్ యాక్చువల్లీ. తర్వాత ఓహ్! ఇది లేదు. ఓకే సార్.